థ్యాంక్ యూ డాక్టర్ శివరామకృష్ణ గారు. ప్రియమైన సోదరీమణులందరికీ ముందుగా జేబీలు. నన్ను పరిచయం చేసిన విధంగానే బహుజన సెక్టార్లో, అదేవిధంగా బహుజన సెక్టార్ని దాటి కూడా ఎవరైతే ప్రజాస్వామ్యవాదులు ఉన్నారో వారందరితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది. నేను గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ అధికారిగా పనిచేస్తూనే బహుజనవాదాన్ని ఈ దేశంలో ముందుకు తీసుకెళ్లడం కోసం, అంటే బహుజన పితామహులు మాతామహులు నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా మనం ఏం చేయగలమనేది చేస్తూ ఉన్నాం. అంటే జనరల్గా మన బహుజనంలో ఎక్కువ శాతం వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఎక్కువగా బాధపడుతూ పరనిందలు వేస్తూ కాస్త విమర్శిస్తూ జరుగుతూ ఉంటుంది. ఇదంతా ఎందుకంటే మంచిగా ఆలోచించే, అంటే బహుజన పితామహులు మాతామహులైన బుద్ధుడు, పూలే, అంబేద్కర్ తదితరులు ఎవరైతే ఉన్నారో వారి ఆశయాలు సాధనలోకి రావట్లేదు అనే ఒక భయము, అసంతృప్తి. అయితే చాలా జాగ్రత్తగా సమాజాన్ని కనుక గమనిస్తే మీరందరూ గమనించి ఉంటారు. ఒక 70-75 సంవత్సరాల క్రితం మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఒక 2-3 కులాలు ఏమనుకున్నాయంటే, మన కులస్తులు ఏ గ్రామంలో అయితే ఉన్నామో ఆ గ్రామం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఒక్కరైనా యుఎస్కి వెళ్ళాలి, స్టేట్స్కి వెళ్ళాలి అనేది కొంతకాలం ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత గ్రామానికి కనీసం ఒక్కరైనా. ఆ తర్వాత ఏం పెట్టుకున్నారంటే ప్రతి గ్రామం నుంచి, అదేవిధంగా ఇంటికి ఒకరు యుఎస్కి వెళ్ళాలి అని ఒక లక్ష్యం పెట్టుకున్నారు. ఆ లక్ష్యం నెరవేరింది. ఆ తరువాత ప్రపంచంలో ఉన్న దేశాలన్నింటిలో కూడా వాళ్ళ పాలనా వ్యవహారాల్లో మన భాగస్వాములు కావాలి అని చెప్పేసి వారు ఒక ఎయిమ్ అండ్ అంబిషన్గా పెట్టుకుని చేస్తూ ఉన్నారు. అదేవిధంగా 2024 సంవత్సరంలో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో, ఆ తర్వాత తెలంగాణలో కూడా ఏదైతే కమ్యూనిస్టులు ప్రపంచ కార్మికులారా ఏకంకండి అన్న నినాదం ఏదైతే ఉందో ఆ నినాదాన్ని అక్కడ ఒక కమ్యూనిటీ, ఇక్కడ కమ్యూనిటీ దాన్ని పూర్తిగా అర్థం చేసుకుని, మననం చేసుకుని ప్రపంచంలో ఉన్న మన కులానికి సంబంధించిన వారందరూ ఏకం కావాలి. 2024 అనేది మనకి లైఫ్ అండ్ డెత్. ఒకవేళ తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ ఒకవేళ మనము కనుక ఈ చైతన్యం తీసుకురానట్లయితే మనము సాధించేది ఏమైనా జీరో అయిపోతామని. మేడం గౌరీ గారు, సతీష్ చంద్ర గారు ఇద్దరు కూడా వస్తున్నారు. దయచేసి మీరందరూ లేచి నిలబడి వారికి స్వాగతం పలకవలసిందిగా ఈ సందర్భంగా మీ యొక్క కర్తవ్యం జరుగుతూ కోరుతా ఉన్నాం. డాక్టర్ గారు 5 నిమిషాలు. థ్యాంక్ యూ. ఏపీ కాలేజ్ ఆఫ్ జర్నలిజంలో నేను, మా సతీమణి లలిత గారు గౌరీ మేడం గారి దగ్గర, సతీష్ చంద్ర గారి దగ్గర పీజీడీజే చేశాము. ఈ సందర్భంగా మరొకసారి వారికి హృదయపూర్వక జేబీలు తెలియజేసుకుంటూ ఇక్కడ ఉన్న అందరి సమక్షంలో ఆ కాలేజీలో మీ దగ్గర చదువుకున్నందుకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ప్రియమైన మిత్రులారా, మనందరికీ ఒక లక్ష్యం ఉంది. ఆ లక్ష్యం పట్ల ఎవరు చేయగలిగింది వారు చేస్తూ ఉన్నారు. కానీ దానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటికి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కానివ్వండి, మహాత్మా పూలే గారిని కానివ్వండి, 100కి 100% సమాజం మొత్తం స్వాగతిస్తుందా, అనుకరిస్తుందా అంటే మీ అందరికీ తెలుసు. అంటే సమాజం మొత్తమే కాదు. ఫర్ ఎగ్జాంపుల్ బహుజన సెక్టార్ తీసుకున్నా, ఆ బహుజన సెక్టార్ నుంచి మళ్ళా మనము కొంచెం తగ్గించుకుని ఎస్సీ వర్గం వరకే తీసుకున్నా, లేదా ఎస్సీ వర్గం నుంచి మళ్ళా ఒక ప్రధానమైన బలమైన ఒక కులాన్ని ఒక యూనిట్గా తీసుకున్నా, వాళ్ళు కూడా 100కి 100% బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను అర్థం చేసుకున్నారా? అసలు వారి
జీవితంలో ఏదైతే సాధించారో, ఏ ఉద్యమాలు అయితే చేశారో, ఏ పోరాటాలు అయితే చేశారో దాన్ని అర్థం చేసుకున్నారంటే చేసుకోలేదు అని చెప్పేసి మనందరికీ అర్థమవుతూ ఉంటుంది. అంటే చాలా పెద్ద పెద్ద సంఘాలని స్థాపించిన వారు, సంఘాలను నడిపేవారు కూడా వారి హృదయం మీద ఇలా చేయి పెట్టుకుని ఒకసారి అంబేద్కర్ని తలుచుకుంటూ ఒక్కసారి ఆలోచిస్తే ఈ సంఘాల్లో ఎంతో యాక్టివ్గా పనిచేస్తూ మీడియాలో కనిపించే వాళ్ళు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని, రియల్ బాబాసాహెబ్ అంబేద్కర్ని, వారి ప్రామాణిక గ్రంథాలని 100లో 1 2 మాత్రమే చదివారు. అటువంటప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎలా అర్థమవుతుంది, ఎలా అర్థమవుతాడు ఒకసారి ఇది గమనించాలి. అందుకనే మనం ఫెయిల్ అవుతున్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వర్గాలను మాత్రం తీసుకుంటే ఈ రోజున నేను ఒక ఎస్టీగా నేను చెప్పేది ఏంటంటే, నేను గత 20 సంవత్సరాలు పరిశీలించింది, ఇప్పటికి కూడా ఎస్టీల్లో ఒక 5 నుంచి 10% మినహాయించి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీలతో పాటు ఈ ప్రపంచానికి ఏం చేశారు అనేది తెలియదు. అదేవిధంగా బహిరంగంగా మన ఎదురుగా ఎవరున్నా కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి మాట్లాడదాము అనే ఆలోచన వచ్చినప్పుడు కానీ, ఆ పరిస్థితి వచ్చినప్పుడు బిడింగ్గా ఉంటూ, లేదంటే మేము బాబాసాహెబ్ సంబంధించిన వాళ్ళం కాదు, ఎస్సీ ఎస్టీకి సంబంధించిన కాదు అని చెప్పేసి ఎవరెవరి గురించి మాట్లాడే సందర్భం కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే, అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మహాత్మా పూలే కానీ మనకి ఏదైతే నిర్దేశించారో ఏం నిర్దేశించారో మీ అందరికీ తెలుసు. అంటే స్వతంత్రంగా రాజ్యాధికారంలోకి రావాలి అనేది వారి యొక్క ఎయిమ్ అండ్ అంబిషన్. అంటే వారి జీవిత కాలంలో ఎన్నో పోరాటాలు, ఉద్యమాలు, విప్లవాలు చేసి వాళ్ళు వెళ్ళిపోతూ మనకు అప్పచెప్పిన పని ఏంటంటే స్వతంత్రంగా ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాల్ని మనం పరిపాలించాలని చెప్పేసి నిర్దేశించడం జరిగింది. కానీ ఇది నెరవేరట్లేదని చెప్పేసి మనం బాధపడతా ఉన్నాం. అసలు ఎందుకు నెరవేరట్లేదంటే, అంటే ఒక విత్తనాన్ని భూమిలో పాతి పెట్టినప్పుడు అది ఎందుకు మొక్క కావట్లేదు అంటే సారవంతమైన భూమి లేకపోతే అనుకూలమైన వాతావరణం లేక, దానికి పోషణ లేక. అంటే ఏ విషయాన్నైనా కూడా బేసికల్గా మనము ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సతీష్ చంద్ర గారితో పరిచయం ఉన్నవారు కానీ, వారి యొక్క పుస్తకాలు కానీ, లేదంటే వారు రాసిన వివిధ పత్రికల్లో రాసిన శీర్షికలు కానివ్వండి, లేదా సంపాదక ఎడిటోరియల్స్ కానీ గమనిస్తే అర్థమవుతూ ఉంటుంది. అంటే ఎవరైనా ఏ రంగంలో అయినా ఏదైనా సాధించాలంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా బేసిక్స్ వదిలిపెట్టకూడదు. ఇది అంటే ఇప్పటికీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ని వారిని ఎలా ఉన్నారో ఆ విధంగా చదవకుండా, వారి గురించి తెలుసుకోకుండా, వారిని మన ఇంట్లోకి రానివ్వకుండా, వివిధ రూపాల్లో ఫోటో రూపంలో కూడా చాలా మంది ఎస్సీ ఎస్టీలోనే చాలా మంది బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోని కూడా ఇంట్లో పెట్టుకోవడానికి సిద్ధపడిన వారు. అదేవిధంగా వారి జీవితంలో సంవత్సరానికి 2 రోజులకు మాత్రమే పరిమితం చేసేసిన వారు. అదేవిధంగా వారి కృషిని మొత్తాన్ని కూడా రిజర్వేషన్స్ని, రాజ్యాంగానికి మాత్రమే పరిమితం చేసేసిన వారు ఉన్న ఈ పరిస్థితుల్లో ఇది ఎలా సాధిస్తాము? అందుకనే మా వంతుగా అంటే మనం వేదికలు వెక్కి ఉపన్యాసాలు ఇవ్వడమే కాకుండా మన జీవితంలో మనం ఏం చేయగలం. మేమైతే నేను బీయింగ్ ఎస్టీ అయినప్పటికీ కూడా నేను బహుజనుల్లో ఒకటని చెప్పేసి భావిస్తూ, నమ్ముతూ, నేను చేయదగిన బహుజన ఆఫీసర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున, అదేవిధంగా షెడ్యూల్డ్ ట్రైబ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆఫ్ ఆల్ ఇండియా తరఫున బహుజన భావజాలాన్ని స్ఫూర్తిగా తీసుకుని, దాన్నే ప్రధానంగా తీసుకుని, ఈ తీసుకున్న క్రమంలో మళ్ళా కులానికి సంబంధించిన నాయకులు వాళ్ళ జయంతులు, వర్ధంతులు ఇవన్నీ కూడా అంటే ఇండివిజువల్ జరుపుతూనే, కానీ జాతీయ స్థాయిలో మనం చూపించాల్సిన స్ఫూర్తి మార్గదర్శకుల నాయకులు ఎవరంటే మహాత్మా పూలే, అదేవిధంగా కబీర్ దాస్, బుద్ధుడు, సావిత్రిబాయి పూలే, బిర్సా ముండా, పెరియార్ రామస్వామి, అదేవిధంగా నారాయణ గురు, ఫాతిమా షేక్, సావిత్రిబాయి పూలే. ఈ విధంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా రాజ్యాంగం ఉంది అని చెప్పేసి ఈ సమాజంలో ఇప్పటి వరకు కేవలం 20% మాత్రం తెలుసు. అంటే భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉంది. రాజ్యాంగం యొక్క నియమ నిబంధనలకు లోబడి ఈ యొక్క యంత్రాంగం మొత్తం నడుస్తుందని తెలిసిన వాళ్ళు 100కి 20 మంది. అదేవిధంగా ఆ యొక్క రాజ్యాంగం మీద అవగాహన ఉన్న వాళ్ళు 1-2% కంటే తక్కువ మంది. కాబట్టి నేను ఒక యజ్ఞంలాగా గత 3 సంవత్సరాల నుంచి రాజ్యాంగాన్ని తెలుగులో, ఇంగ్లీష్లో
సమాచారాన్ని సేకరించి ఉన్నది ఉన్నట్లుగా కొంత దాన్ని వివరణలు ఇస్తూ ప్రిస్క్రైబ్డ్ బుక్లో సమాజం ముందుకు తీసుకొచ్చి సుమారుగా 30,000 పుస్తకాలని వివిధ ఇన్స్టిట్యూషన్స్లో అదేవిధంగా వివిధ సమావేశాల్లో పంచడం జరుగుతూ ఉంది. అతి కొద్ది మంది ఒకరో ఇద్దరు దాన్ని సహకరిస్తూ ఏం చేశారంటే ఒక 5 పుస్తకాలు 6 పుస్తకాలు తీసుకొని ఒక పుస్తకం ఇంట్లో పెట్టుకుని కనీసం మీరు 5గురికి అయినా పుస్తకాలని బహుమతిగా ఇవ్వండి అని చెప్పేసి ఒక యజ్ఞంలా చేస్తున్నాం. అంటే ఈ బహుజన భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్ళడం కోసం బహుజన పితామహులు మాతామహులు నిర్దేశించిన లక్ష్యాలని చేరుకోవడం కోసం మన వంతుగా మనం చేయగలిగిన పని చేయాలని చెప్పేసి ఇటు బహుజనకు సంబంధించిన సంఘాలని ఉద్యోగ సంఘాలని రన్ చేస్తూనే బహుజన భావజాలాన్ని వ్యాప్తి చేస్తూ ఈ రాజ్యాంగాన్ని కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళాలి. మనం మాట్లాడటమే కాదు మన వంతు ప్రయత్నం మనం చేయాలని చెప్పేసి ఒక యజ్ఞంలాగా పనిచేస్తా ఉన్నాం. లైఫ్ లాంగ్ కూడా అదే విధంగా పనిచేస్తూ చేయగలిగింది తప్పకుండా చేస్తున్నాము, భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్పేసి మీ అందరికీ పాటిస్తూ అవకాశం మేరకు మీరు ఎవరైతే నీతిగా నిజాయితీగా ధర్మంగా చిత్తశుద్ధితో అంకిత భావంతో ఎవరైతే ఈ బహుజన భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తూ మన బహుజన పితామహులు మాతామహులు నిర్దేశించిన లక్ష్యాల్ని చేరుకునే క్రమంలో మీరు చేసే ప్రతిపనలో కూడా నా వంతుగా నేను చేసే సంఘాల నుంచి సహకారం ఉంటుందని తెలియజేసుకుంటూ మీకు ఏమాత్రం అవకాశం ఉన్నా మేము చేసే పని కూడా మీరు గమనించి గుర్తించి బాగుంది అంటే మా పనిలో కూడా మీరు భాగస్వాములవుతారని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ మహోన్నతమైన వేదిక మీద బహుజన భావజాలం గురించి బహుజన పితామహులు మాతామహుల గురించి మాట్లాడే అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన జై భీమ్ తెలియజేసుకుంటున్నా. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ.